ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. వాగ్దానం వింటున్నప్పుడు ఆ వాగ్దానం మీకు నచ్చితే, దేవుడు మీతో మాట్లాడితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలానే ఈరోజు దేవుడు మన కొరకు ఏ వాగ్దానం సిద్ధపరిచారో చూద్దామండి. యోవేలు 2వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు ఇజ్రాయేలీల మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునందక యుందురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నా జనులు ఇక ఎన్నడును సిగ్గునందక యుందురు. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు, మనకు మాట ఇస్తున్నారు. నా జనులైన మీరు ఇక ఎన్నడును సిగ్గు నొందరు. ఎందుకంటే మన జీవితంలో కార్యము ఆలస్యం అవుతాయి అంటే జరగదు అని నేను చెప్పనండి. ఎందుకంటే దేవుడు ఆయన సమయం ముందు తప్పక మన జీవితంలో కార్యము జరిగించే దేవుడు. అయితే మన పరిస్థితిని బట్టి మనము ఇంకా జరగట్లేదు అని మనం బాధపడుతూ ఉండగా, బయట వాళ్ళ నుంచి కూడా ఇంకా నీ గర్భము తెరవబడలేదా, ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా వివాహం జరగలేదా, ఇంకా మీ పరిస్థితి మారలేదా, ఇంకా మీ అప్పులు తీరలేదా, ఇంకా నీకు అనారోగ్యం నుంచి విడుదల కలగలేదా అని ఇలాగా మనకున్న సమస్యను బట్టి మనుషులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక మనము సిగ్గుపడవలసి వస్తుంది. అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు అంటే నేను నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వనమ్మా. నేను తప్పక నా సమయం ముందు నీ జీవితంలో నేను కార్యము జరిగిస్తాను. నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఈ అనారోగ్యంలోను, ఈ అప్పుల్లోను, ఏ నిందల్లోను, అవమానాల్లోను నేను నిన్ను విడిచిపెట్టలేదు. నేను మీతోనే ఉన్నాను. నేను నీకు దేవుడిగా ఉన్నాను. నేను నిన్ను రక్షించేవాడును, కాపాడేవాడును, లేవనెత్తేవాడు నేనే అని ప్రతి ఒక్కరూ తెలుసుకోబోతూ ఉన్నారు. నా కార్యముల ద్వారా మీకు కలిగిన నింద నుంచి, అవమానం నుంచి, సిగ్గు నుంచి నేను విడుదల ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారండి. కాబట్టి ఆయన కార్యముల ద్వారా మన జీవితంలో ఆయన మేలులు జరిగిస్తూ ఉండగా, మనకి విడుదలిస్తూ ఉండగా, మనము ఇంకా ఎవ్వరికీ కూడా ఏ సమాధానము చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితంలో కార్యము జరగకపోతే, ఆలస్యం అవుతే వాళ్ళు అంటారు ఇంకా జరగలేదా, ఇంకా అవ్వలేదా అంటూ ఉంటే మనకి ఏమి చెప్పాలో తెలియక సిగ్గుపడతాం. అయితే దేవుడు అన్నారు, ఇంకా మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేను మీకు దేవుడిగా ఉన్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాను, నేను మీకు విడుదలిచ్చి ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉండగా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లేకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రయాణమే వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యల పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని